అందుకే శాస్త్రం అంది రుత్వా అంటే వేదవాక్కు ద్వారా ఆయన ఏం చేస్తాడంటే నువ్వు ఇలా ఉండు బోధ చేస్తాడు. నాకెవరూ చెప్పలేదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. అయ్యో నాకు తెలియదండి వాళ్ళని చంపేయకూడదని చంపేశానండి, పొరపాటు అయిపోయింది, నాకు తెలియదండి చంపకూడదని అంటే ఏం ఒప్పుకోరు. నాకు వేదం తెలియదండి, నాకు తెలియదండి ఇలా చేయకూడదని, అందుకుని నేను ఇలా సుఖాలు అనుభవించేశానండి అంటే ఈశ్వరుడేం క్షమించడు. నీకు తెలిసి ఉండి తీరాలి, నీకు తెలియకపోతే పెద్దల దగ్గర తెలుసుకోవాలి. అందుకే శృతి ప్రమాణం శృతిగా స్మృతిగా పురాణంగా పెద్దలుగా నలుగురిగా పెడుతుంది. అందుకే కాళిదాస మహాకవి రఘువంశ కావ్యం చేస్తూ ఒక మాట అంటాడు, శృతిని స్మృతి ఆవుని దూడ వెంబడించినట్టు వెంబడిస్తుంది, శృతి స్మృతిని పురాణము వెంబడిస్తుంది. కాబట్టి ఈ మూడు కూడా తెలియకపోతే పెద్దల యొక్క ప్రవర్తన చూసి నువ్వు నేర్చుకోవాలి. అది రాకపోతే ప్రమాదమునకు గురైపోతావు. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడు? ధనస్సు పట్టుకుంటాడు, ఘోర రూపుడవుతాడు. ఘోర రూపుడైతే నీకు శిక్ష వేయడం ప్రారంభం చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? కన్నుల వెంట నీరు రావడం మొదలవుతుంది. అరే రే రే ఎంత పాపపు పని చేశాను రా, ఇప్పుడు అనుభవిస్తున్నాను. పాపం చేసేయడం చాలా లోకంలో మీరు చూడండి, అందరూ సుఖాన్ని కోరేవారే. సుఖమునకు హేతువైనటువంటి నిషిద్ధ కర్మ భంజనం చేయడం కనపడదు. మీరు నా మాట పట్టుకున్నారో లేదో, విహిత కర్మాచరణం చాలా తేలికండి. మీరు స్నానం చేయండి అని నేను అన్నాను అనుకోండి, 5, 6, 7 స్నానం చేస్తారు. మీరు కోతిని జ్ఞాపకం తెచ్చుకోకండి అని నేను అన్నాను అనుకోండి, అదే మీకు గుర్తొస్తుంది. విహిత కర్మాచరణం తేలిక, నిషిద్ధ కర్మ భంజనం చాలా కష్టం. ఇది చెయ్యవద్దు అని అన్నాను అనుకోండి, అది చెయ్యకుండా ఉండలేను అంటారు. పైగా అది చెయ్యడం ఎంత తప్పు లేదో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకని? నేను చేస్తున్నది మంచిదే అని సమర్థించే ప్రయత్నం చేస్తారు. ఇది ఇంకా మౌఢ్యం, ఇది రావణ ప్రవృత్తి. అందుకే స్వధర్మో రక్షసాం భీరు సర్వధైరవ సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా అంటాడు. ఇదే ధర్మం, రాక్షస ధర్మం. ఎత్తుకొస్తాను, ఏం తప్పేం సీత అంటాడు. ఏమైంది? 10 తలకాయలు పడిపోయి. అడిగినప్పుడు బాగానే ఉంటుంది, అనుభవంలోకి వచ్చినప్పుడు అనుభవిస్తావురా. నివర్తయమనోమత్త స్వజనే క్రీతా మనః, తిప్పు మనసు, ప్రమాదంలోకి పోతావు అంది సీతమ్మ. విన్నాడా? 10 తలకాయలు తెగి కింద పడిపోయి. అంటే ధర్మం ధ్రియతే వాజనైరితి ధర్మం మీరు పట్టుకోవాలి, అనుష్ఠించాలి. ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు. ఆయన ఏదీ మిమ్మల్ని వద్దని చెప్పలేదు. ఆయన మిమ్మల్ని తినండి అని చెప్పాడు. సాత్విక పదార్థములనన్నిటినీ ఆయన సృష్టి చేశాడు. చక్కగా మీరు ఈశ్వరుడికి నివేదన చేసి ధార్మికంగా ఈశ్వర ప్రసాదంగా మీరు తీసుకుంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఆయన మిమ్మల్ని నిద్రపోవద్దని చెప్పలేదు. నిద్రపోయే ముందు నిద్రాకాలిక సుఖమునిచ్చేటటువంటి శివనామం 11 మాటలు చెప్పి పడుకోమన్నాడు. ఇన్ని పరికిమాల మాటలు మాట్లాడిన వాళ్ళు పడుకోబోయే ముందు 11 మాటలు శివ శివ అని పడుకోలేరా? ఓ ఒత్తు లేదు, ఓ కొమ్ము లేదు దానికి. శివ ఏమిటి కష్టం పలకడానికి? 11 మాటలు శివ 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 అని పడుకోలేరా? లేచేటప్పుడు హరిహరి అంటూ లేవలేరా? ఈశ్వరుడు ఏం చెప్పాడో అది చేస్తే ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. ఈశ్వరుడు ప్రీతి చెందితే నాన్నగారు చెప్పినట్టు నడిచాడు పిల్లాడు, నాన్నగారు సినిమాకి తీసుకెళ్తాడు. ఊళ్ళోకి సర్కస్ వచ్చింది, పిల్లాడికి తెలియదు. నాన్నగారు టికెట్లు పట్టుకొచ్చి రే రారా సర్కస్కి వెళ్దాం, మీ మాస్టర్కి నేను చెప్పాను ఇవాళకి ప్రైవేట్కి రాడని చెప్పాను, నేను బెంగలేదులే రా నాతో అని చెప్పి సర్కస్కి తీసుకెళ్తాడు. మీరు ధర్మంలో నిలబడితే ఈశ్వరుడు మీకు అన్నీ ఇస్తాడు. మీరు చూడండి, అందుకే రాముడు రామాయణంలో ధర్మంలో నిలబడ్డాడు. పశువులు ఆయనకి సహకరించాయి. సీతమ్మ తల్లిని అపహరించినప్పుడు పర్వతాలు చెప్పడానికి భయపడ్డాయి, నదులు చెప్పడానికి భయపడ్డాయి. లేళ్లు జింకలు ఏడుస్తూ సీతమ్మ తల్లిని ఎటు అపహరించాడో అటు పరిగెత్తుకెడుతూ చూపించాయి రాముడికి. చెట్లు సహకరించాయి, జటాయువు పక్షి సహకరించింది, రాక్షసుడు విభీషణుడు సహకరించాడు, వానరుడు సుగ్రీవుడు సహకరించాడు, మనుష్యులు సహకరించారు. వీళ్ళు వాళ్ళు కాదు, అందరూ సహకరించారు. కారణం ఆయన ధర్మాన్ని పట్టుకున్నాడు. ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా బ్రతికిన వాడికి ఈశ్వరుడు యొక్క రక్ష సర్వకాలముల యందు ఉంటుంది. ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా కాకుండా సొంత బుద్ధితో బతుకుదాం అనుకున్నవాడు దాని ఫలితాన్ని కూడా అనుభవించవలసి ఉంటుంది. అది ఇచ్చేటప్పుడు మండుతాడు, జ్వలంతం ఆగ్రహిస్తాడు. ఆగ్రహించి ధనస్సు పట్టుకుని నిలబడతాడు. ఏమిరా, నేను నీకెందుకు ఇచ్చాను, నువ్వేం చేస్తున్నావు? ఊరుకుని 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 ఊరుకుని
అయినా వినకపోతే ఆయన ధనస్సు పట్టుకు నిలబడ్డ తర్వాత ఏడవడం ఎలా ఉంటుందో తెలుసా అండి? మీకు అనుభవంలో ఉండదు. ఎందుకో తెలుసా? ఊళ్ళో రోగాలన్నీ ఎవరికి తెలుస్తాయంటే డాక్టర్ గారికి తెలుస్తాయి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు సినిమా గురించి చెప్పరు. ఏం చెప్తారు? ఈ బెల్లమించి లేచి ఇంకోటి లోపలికి వచ్చారనుకోండి, ఏంటంటే అందరూ తలకాయ పోటు కడుపులో నిప్పి జ్వరమే చెప్తారు. ఎవడో ఏమీ చెప్పడంటే ఉన్నది ఆయన దగ్గరికి వచ్చేది ఎందుకు అవే చెప్తారు. నాలబోటిగాడికి ఫోన్లు చేసేవాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు ఏం చెప్తారో తెలుసా అండి? అయ్యా మిమ్మల్ని ఒక్కసారి ఒంటరిగా కలుసుకుందాం అనుకున్నాం అన్నాడంటే బాంబు పడిపోయింది లెక్కే. ఎందుకు చెప్తాడో తెలుసా? అది ఇంట్లో ఏదో భయంకరమైనటువంటి ఎవరికీ చెప్పుకోలేని బాధ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇప్పుడు అంటాడు ఏం చేయమంటారండి అంటాడు. ఈ బుద్ధి నీకు ముందుండి అసలు చెయ్యకూడని చేయకుండా ఉంటే ఈ ఏడుపు ఎందుకు వచ్చి ఉండేది నీకు? ఇది నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. ఈశ్వర మా మీద కోపడకండి. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. మీ బాహువులకి నమస్కారం, మీ చేతిలో ధనస్సుకి నమస్కారం. అవతత్య ధనస్త్వగం సహస్రాక్షసతేషు దే నిశీర్యశిల్యానాం ముఖా శివో నసుమనా భవా. అందుకని అభిషేకం చేస్తూ అడుగుతాడు. అది దిక్కుమాలిన అభిషేకం ఉద్ధరణితోటే. పోనప్పుడు నీళ్ళు ఇడు. ఆయనన్ని బిందెలు నీళ్ళిచ్చి పోయిరా అంటే ఈ ఉద్ధరణ ఎక్కడ దొరికిందో దాంతో ఏదో ఆచమనం చేసి దాంతో పోస్తాడు. పోనీ చెంబుతో నీళ్ళు పోయిడు. ఆయన్ని చల్లబడు 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 తండ్రి, వేడిగా ఉండకు వేడిగా ఉండకు వేడిగా ఉండకు అని చల్లబడు చల్లబడు పదార్థం వెంట పదార్థం పోసి శుద్ధజలం పోస్తూ సమంత్రకంగా అడుగుతారు. ఈశ్వర ఏం చేస్తారో తెలుసా? నాకు బుద్ధి వచ్చింది కదూ, ఇప్పుడు ఆ బాణాలని తీయండి. ఇలా కదూ పట్టుకున్నారు, ఇలా వింటినారికి తొడుగుతున్నారు కదా, తొడక్కండి, ఇలా దింపేయండి. ఇలా దింపేసి బాణాన్ని తూనీరంలో పెట్టేటప్పుడు ములుకు పైకి పెట్టుకుని పెట్టుకోరు. అలా పెట్టుకుంటే వాడికి తూనీరం పెట్టుకోవడం రాదు, వాడు తీసిన వాడి వెళ్ళేది అయిపోతాయి. అది ములుకులు కిందకి పెట్టి బాణం ఎక్కడ సంధిస్తారో దాన్ని పెట్టుకుంటారు. దాంతో ఇలా తీసి తీయగానే ములుకు శత్రువు వైపు పెడుతుంది. అదే అసలు భయంకర స్వరూపం. కాబట్టి ఈశ్వర ములుకు విరగ్గొట్టేయండి. ఇప్పుడు కాదు, గబుకుని ఎప్పుడు తీసిన దానికి పదునుగా ఉండకూడదు. విరగ్గొట్టేసి ఇలా కిందకు వచ్చేయండి, లోపల పెట్టేయండి తూనీరంలో. ఇంకెప్పుడు తీకండి. దాన్ని తీసుకెళ్లి గోడకి మేకులు ఉన్నాయి చూశారు, వాటికి తగిలించేయండి. మీకు ఇక్కడ కాదు, ఉత్తర భారతదేశంలో శివాలయాలు ఉంటాయి. ఆ శివాలయాల్లో త్రిశూలాన్ని తగిలించేస్తారు తీసుకెళ్ళి. ఎందుకో తెలుసా అండి? ఇదే అఘోర రూపుడిగా ఉన్నమని. తీసుకెళ్లి తగిలించేయి మేకులకి. ఇవన్నీ వేదమంత్రాలు. నేను అబద్ధాలు చెప్తానని మీరు అనుకుంటున్నారేమో. ఇప్పుడు మాకు బుద్ధి వచ్చింది. ఏం బుద్ధి వచ్చిందో తెలుసా? మేము ధర్మం ఒక్కటి పట్టుకుంటే శంచమే మయశ్చమే ప్రియంచమే అనుకామశ్చమే కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే వస్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే యంతాచమే దత్తాచమే క్షేమశ్చమే. ఈశ్వర ఇది అది అని ఏమి? మాకు అమృతంచమే యక్ష్మంచమే నామయశ్చమే దీర్ఘాయుత్తంచమే నమిత్రంచమే భయంచమే సుగంచమే సుదినంచమే సూషాచమే. అన్నీ మాకు నువ్వు ఇస్తావు. కొడుకుల్ని ఇస్తావు, కొడుకులకి బుద్ధి చెప్పగలిగినటువంటి శక్తినిస్తావు, పెద్ద పెద్ద వ్యాధులు రాకుండా హాయిగా ఉండగలిగినటువంటి స్థితినిస్తావు, తిన్నది జీర్ణం అయ్యేటట్టుగా అనుగ్రహిస్తావు, మాకు ఆరోగ్యం ఇస్తావు, మంచి సంపత్తినిస్తావు. ఇవన్నీ ఇవ్వగలిగిన వాడివి నువ్వన్న బుద్ధి మేము తెలుసుకుని నువ్వు చెప్పినట్టు ప్రవర్తించగలిగిన బుద్ధిని మాకు ఈశ్వర. ఇది లేక నువ్వు ధనస్సు పట్టుకునేటట్టు చేసుకున్నావు. కాబట్టి ఈశ్వర నువ్వెప్పుడు నాకు ధనస్సు పట్టుకుని కనపడకూడదు, ప్రసన్నమూర్తివై కనపడాలి, సంతోషంతో కనపడాలి తండ్రి. ఇలా అయిపోవడానికి కారణం ఏంటి? మనసు చంచలమై తిరిగిపోయింది, అక్కర్లేనివన్నీ కోరుకుంది. సదామోహాటవ్యాం చరతి యువతీనాంకుచగిదౌ నటత్యాసా శాఖా స్వతతి జడితి స్వైరమభిత కపాలిన్ బిక్షోమే హృదయ కపి మత్యం తచ్చపలం దృఢం భక్త్వా బద్ధ్వా శివ భవత దీనం కురి విభో. ఈశ్వర ఈ మనస్సు కోతి అక్కర్లేని వాటన్నిటి మీద తిరుగుతోంది. ధనం మీద తిరుగుతోంది, కామానికి స్త్రీల మీద తిరుగుతోంది. అందుకే దీన్ని తీసుకెళ్లి నీ పాదాలకేసి కట్టేసేయి. లేదా నువ్వు ఆది భిక్షువి కదూ, నీ చేతిలో కోతి ఉంటే బాగా వేస్తారు భిక్ష. కాబట్టి ఈ కోతిని నువ్వు పట్టుకుని వెళ్ళిపో. అప్పుడు నాకు ఈ చాంచల్యం ఉండదు, నీ పాదముల దగ్గర పడి ఉంటాను. ఈ భావాన్ని అందుకున్నాడు దుర్జటి. ఇదే మాట దొంగ అని మార్చి చెప్పాడు. తమకంబప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయు మనము దొంగంబట్టి వైరాగ్య పాశంబులం చుట్టి బిగించి నీ చరణస్తంభంబునం కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయ గదవో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఇది దొంగ. నువ్వు ఇచ్చినవి తప్ప అక్కర్లేనివన్నీ వెతుక్కుంటోంది. ఎలా పరులది నాది చేసుకుందామా అని ఆలోచిస్తోంది. ఇటువంటి దొంగను అప్పజెప్పేశాను నీకు. స్తంభానికి కట్టేయాలిగా, దొంగ కనపడితే అందరికీ తెలియాలి దొంగ అని.
కాబట్టి ఈశ్వరా నీ కాళ్ళు అనేటటువంటి స్తంభాలకు కట్టి నీ పాదాల దగ్గర పడుంటానన్నాడు ధూర్జటి. ఇది లేకపోతే ఏమవుతుందంటే ధర్మమునందు అనురక్తి నశించిపోతే అధర్మమును పట్టుకుంటాడంటే నిషిద్ధ కర్మ, ఈశ్వరుడు ఏది చెయ్యొద్దన్నాడో దాన్ని పట్టుకుంటాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఏది చెయ్యొద్దంటే దాన్ని పట్టుకున్నాడో దాని వలన ఈశ్వరుడు యొక్క క్రోధమునకు గురవుతాడు. గురైతే ఏమవుతుంది? ఆయన భయంకరమైన శిక్ష వేయడానికి ఘోర రూపంతో నించుంటాడు. ఆ స్థితి రాకుండా ఉండాలి అంటే నాన్నగారు చెప్పిన మాట వింటే నాన్నగారికి ఎంత చెయ్యాలో మనకి తెలుసు. అందుకే మీరు రాముణ్ణి చూడండి. జనక మహారాజు గారు గబగబా స్వర్ణ కలశంలో నీళ్లు పట్టుకుని వచ్చి, శివధనస్సుని ఎరగొట్టావు కదయా, ఇదిగో నీకు కన్యాదానం చేస్తున్నా, సీతమ్మని బుచ్చుకో అన్నాడు. ఇవ్వడానికి నువ్వెవరు, బుచ్చుకోవడానికి నేనెవరు? నా ఎడం పక్కన కూర్చోవడానికి, భార్యాస్థానంలో కూర్చోవడానికి ఎవరు యోగ్యురాలో నిర్ణయించవలసిన వాడు మా నాన్నగారు. నాకు విద్య నేర్పినవాడు, బుద్ధులు నేర్పినవాడు, గాయత్రోపదేశం చేసినవాడు, విలువిద్య నేర్పినవాడు, నా గురించి అహరహం పరిశ్రమించినవాడు నా తండ్రి దశరథుడు. ఆయన్ని చెప్పమను పెళ్లి చేసుకుంటా, లేకపోతే నేను బుచ్చుకోనన్నాడు. నేర్పాడు ఈశ్వరుడు. అందుకే మనకి పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, ఏదైనా ఈశ్వరుడిస్తే పుచ్చుకోవడం నేర్చుకుంటే, నీ వెంపర్లాటను వదులుకుంటే నీ అంత ఐశ్వర్యవంతుడు లేడు. నీవు వెంపర్లాట పడి పరిగెత్తడం నేర్చుకుంటే నీ అంత దరిద్రుడు లేడు. ఎవడు దరిద్రుడు? ఇద్దరే దరిద్రుడు లోకంలో. ఆకలేసినప్పుడు తినడానికి లేనివాడు, ఉండి ఆకలేసినప్పుడు తినడానికి సమయం లేనివాడు. కాదా? ఇద్దరు దరిద్రులే. ఆకలేసింది తినడానికి లేదు దరిద్రుడు, ఆకలేసింది తినడానికి సమయం లేదు, డబ్బు కోసం తిరుగుతుంటాడు ఎప్పుడును. కావాలంటే ఎసిడిటీ ఒక టాబ్లెట్ వేసుకుంటాడు, కానీ అక్కడ తిరగడం మాత్రం మాండవు. ఆ వెంపర్లాట నాకు ఈశ్వర. అర్థమనర్థం భావయ నిత్యం మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. శంకర భగవత్పాదులు సుత్తి పెట్టి కొట్టి చెప్పారు. కిం వానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం చపతిరోత్యజ్యం మనో దూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం. తిరిగావు అధర్మ మార్గంలో, అక్కర్లేని పనులన్నీ చేశావు, డబ్బు తెచ్చావు, మేడలు కట్టావు, మిద్దులు కట్టావు, భూములు కొన్నావు, బంగారం కొన్నావు, డబ్బు దాచావు, అన్నీ చేశావు. నీ శరీరం ఏమైంది? జర్జరీభూతం అయిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది. ఇది విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు జీవుడు. ఎవరొస్తారు నీ వెంట? కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నేగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియన్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకరా. ఎవరు రారే నీతో? తల్లి పార్వతీదేవి అనుశాసనిక పర్వంలో మహాభారతంలో ఒక ప్రశ్న వేసింది శంకరుణ్ణి. ఎన్ని ప్రశ్నలు వేసిందో లోకానికి చెప్పిద్దామని ఆవిడికి తెలియకేమిటి. శివా మీరు శ్మశానంలో ఎందుకుంటారని అడిగింది. అంటే ఆయన అన్నాడు, మంచి ప్రశ్న వేసావు పార్వతి, దీని మీదే లోకంలో అక్కర్లేని కొట్లాట్లన్నీ కొట్టుకుంటూ ఉంటారు నా గురించి, ఎందుకుంటానో తెలుసా? బ్రహ్మగారు ఒకసారి అడిగాడు. లోకంలో భూతప్రేత పిశాచాలన్నీ పుట్టే స్థానం, ఉండే స్థానం, వాటికి పెద్ద రెసిడెన్షియల్ క్వార్టర్స్ శ్మశానం. వాళ్ళందరూ ఏం చేస్తారంటే చీకటి పడ్డాక వస్తారు. ఎక్కడికి వస్తారు అనుకుంటున్నారు? గుళ్ళోకి వస్తారు, గోపురానికి వస్తారు, మీ ఇంటికి వస్తారు, మా ఇంటికి వస్తారు. వచ్చి వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో తెలుసా అండి? చాలామంది తెలియక పూజ గదిలోకి వెళ్ళాలనుకుంటారు. వాళ్ళు కూర్చునేది పూజ గదిలోనే కూర్చుంటారు. ఎందుకో తెలుసా? మీరు సూర్యోదయానికి నిర్మాల్యం తీయకపోతే వాడు పువ్వు వేసేస్తాడు, రాక్షస పూజ అయిపోతుంది, ఇంట్లో దుఃఖం వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాడు వచ్చి కూర్చుంటాడు. మీరేమనాలి? అందుకే ఉత్తిష్టంతు భూత పిశాచాహ. ఇక్కడ నేను ఉంటే కదా కోటేశ్వరారు మీరు ఒకసారి ఇక్కడ లేవండి అన్నావు. నేను ఇక్కడ లేవకపోతే నన్ను లేమంటే కాసేపు ఆగి నేను వెళ్ళిపోతాను. మీరు వచ్చి కోటేశ్వరారికి పుష్పమాల వేయుచున్నాను అన్నాను అనుకోండి, పిచ్చే వెర్రే అంటారు మిమ్మల్ని. ఉత్తిష్టంతో భూత పిశాచాహ, ఓ భూత పిశాచములారా మీరు లేవండి అంటున్నారు. మీరు పూజ గదిలోకి వెళ్ళి అంటే ఉంటే కదూ లేమండం, ఉన్నాయి కదూ. ఎక్కడి నుంచి వచ్చాయి? శ్మశానంలోంచే వస్తాయి. వచ్చి లోకం మీద పడి అల్లరి చేస్తుంటాయి. బ్రహ్మగారు అన్నారు, కష్టపడి నేను సృష్టి చేసి వదులుతున్నాను, అసలు సృష్టి చేసిన దగ్గర నుంచి గర్భిణీ స్త్రీని ఎలా పాడు చేద్దాం, శిశువుని ఎలా పాడు చేద్దాం అని వాళ్ళు తిరుగుతున్నారు. కాబట్టి శివ మీరు పని చేస్తారా? వాటికి ఒక నియమం ఏర్పాటు చేయండి. మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటే అందరూ మీ బిడ్డలేగా, మరి లోకాలను కన్నా తండ్రి దొంగ ఆయనే. దొంగ పుట్టినా
అబ్బాయి మా అబ్బాయి దొంగ కాబట్టి ఆయనకి నేను తండ్రితనం అంగీకరించరండి అంటే కుదురుతుంది ఏంటి? దొంగాడు పుట్టినప్పుడు దొంగకి తండ్రి, పోలీస్ ఆఫీసర్కి తండ్రి అయినప్పుడు పోలీస్ ఆఫీసర్కి తండ్రి. ఇద్దరు కొడుకులు, వాడు పోలీస్ ఆఫీసర్, వాడు దొంగ అయినా తండ్రి మాత్రం ఇద్దరికి తండ్రే కదా.